సంబంధించిన అంశం పట్ల మీ వైఖరేంది బట్టి గారు సమాధానం చెప్పండి. ఇంతవరకు మాట్లాడతలేడు. అది తప్పా చెప్పాడు, ఒప్పా చెప్పాడు. ఏమనంటే ఈ పేపర్లో వార్త వచ్చింది, ఆ పేపర్లో వార్త వచ్చింది, 10 ఏళ్ళు మీరే పరిపాలన ఉన్నారు, మీ దగ్గర తప్పు జరిగింది, మా దగ్గర తప్పు జరిగింది అంటారు. కానీ నిర్దిష్టమైనటువంటి ఒక ఆధారాలతో ఒక ఆరోపణ చేసిన తర్వాత దానిపైన సమాధానం చెప్పకుండా బీట్ అరౌండ్ ద బుష్ అంటాం మనం. బీట్ అరౌండ్ ద బుష్ లెక్క ఇష్టం వచ్చినట్లు ప్రెస్ మీట్లు పెట్టి కాలయాపన చేసి అటు మీడియా సమయాన్ని ప్రజల సమయాన్ని కాలయాపన చేసి ఒక దాటవేత ధోరణికి పాల్పడుతూ ఉన్నారు బట్టి గారు తప్ప నిర్దిష్టంగా లేవనెత్తినటువంటి యొక్క అంశాల పట్ల సమాధానాలు చెప్పట్లేరు. ఆరోపణలకు విచారణ జరిపించేటువంటి నైతికత కానీ ధైర్యం కానీ ఇవాళ చూపెడతలేరు. ఏ ధైర్యంతో మీరు ఒక పేపర్లో వచ్చిన వార్తను ఆధారంగా చేసుకొని నైని కోల్ బ్లాక్ టెండర్లను రద్దు చేస్తారు? ఇవాళ ఎందుకు పిరికితనంతో భయపడుతున్నారు? రేవంత్ రెడ్డిని చూసి భయపడుతున్నారా, లేకపోతే రేవంత్ రెడ్డి చుట్టూ ఉన్నటువంటి ఒక కోల్ మైనింగ్ మాఫియాను చూసి భయపడుతున్నారా? ఏ ధైర్యంతో దాన్ని రద్దు చేస్తారు? ఏ పిరికితనంతో దీన్ని రద్దు చేయరు? దాన్ని రద్దు చేసిండ్రు, సంతోషం. మీరు కూడా లాల్ బహదూర్ శాస్త్రి కోవలకు వెళ్ళిపోయినరు, వి సెల్యూట్ యూ. మరి అంత ధైర్యం ఉన్నటువంటి ఒక పెద్ద మనిషి మీరు రేవంత్ రెడ్డి గారి అనూనీయులకు బామ్మర్దులకు వచ్చినట్టు ఒక కాంట్రాక్ట్ను రద్దు చేయడానికి పిరికితనం ఎందుకు బట్టి గారు? మీకు ఎవరు భయపెడుతున్నారు బట్టి గారిని? ఈ దొల్లతనం ఏంటి? లేదు రేవంత్ రెడ్డి గారితో లోపాయకారి ఒప్పందాలా, సంబంధాలా, లేకపోతే మీ మధ్యన అండర్స్టాండింగ్ అడ్జస్ట్మెంట్లన్నీ అయిపోయినాయా? కేవలం ప్రజలను మభ్యపెట్టాలా, బట్టగాల్చి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ పైనే మళ్ళీ దాడి చేయాలన్నట్టు ఒక రీతిలో ప్రెస్ మీట్లు పెట్టి మీరు దాటబోత ధోరణికి పాల్పడతారా? గమ్మత్ ఏంటంటే రాసిన మీడియా సంస్థ మీద చాలా విషయాలు మాట్లాడినారు బట్టి విక్రమార్క గారు. మరి రాయించినోడు కథ ఏంది భయ్? బట్టన్నా చెప్పురే. రాసినాడు అని చెప్పని ఆయన మీద మీరు ఆ పేపర్ మీద వాళ్ళ మీద మీరు ఏదో మాట్లాడినరు. సరే, అది మీరంతా ఒకటే కూటమి కాబట్టి మీరు రేవంత్ రెడ్డి గారు మీరు ఐ డోంట్ నో వాట్ ఎవర్ హెస్ హ్యాపెండ్ మీరు పేపర్ గురించి మాట్లాడినరు. మరి రాయించిన వ్యక్తి గురించి ఎందుకు మాట్లాడరు మీరు? అసలు దోషి ఎవడు? మనం ఒక హత్య జరుగుతుందన్న, హత్య జరిగినప్పుడు కత్తి పట్టుకొని పొడిచినోడు నేరస్తుడే, పొడిపించినోడు కూడా నేరస్తుడే. ఇక పొడిచినటువంటిది బహుశా ఒక పత్రిక అయితే పొడిపించింది ఎవరు, ఆ కత్తిచ్చింది ఎవరు, ఆ కత్తికి సానబట్టింది ఎవరు, ఎంబడిబడి పొడువు అని చెప్పని పొడిపించిన వాళ్ళు ఎవరు? అది రేవంత్ రెడ్డి కదా. రాసింది ఒక పత్రిక కావచ్చు, కానీ దాని వెనక ఉండి మొత్తం కథ, స్క్రీన్ ప్లే,